సిట్కామ్, చాలా ఫేమస్ కామెడీ షో. అది ఇంటర్నేషనల్ ఫేమస్ కామెడీ షో, వరల్డ్ ఫేమస్ కామెడీ షో. బహుశా ఇది మీరందరూ చూసి ఉండొచ్చు, లేదా కొంతమంది చూడకపోయి ఉండొచ్చు కూడా. ముఖ్యంగా ఈ తరం వారు చూడకపోకుండా ప్రసక్తే లేదు. ఈ ఫ్రెండ్స్ సిట్కామ్ కామెడీ షో అసలు చాలా ఫేమస్. మాథ్యూ పెర్రీ అని చాలా ఫేమస్ కామెడీ ఆర్టిస్ట్. ఎంతమంది నవ్వించారంటే కడుపుబ్బ నవ్వించేవాడు. నవ్వించి తన జీవితము ఎంతగా నవ్విస్తుండేవాడంటే తన ఇంటర్వ్యూలో ఒక రోజు అంటాడు, ఇక నవ్వించి అదొక సైకిల్ ఆఫ్ ప్రెషర్ బిల్డప్ అయిపోయింది. ఇక నేను నవ్వించాలని ట్రై చేస్తూ ఉంటే నాకు స్ట్రెస్గా మారిపోయింది. ఆ స్ట్రెస్ నాకు ఈవిల్ అని తెలుసు, నన్ను తినేస్తుందని తెలుసు. ఇప్పుడు ఒక పులిని రైడ్ చేస్తూ ఆ పులి దిగలేని పరిస్థితికి ఎక్కేసానని జ్ఞాపకం చేస్తూ బోర్మని ఏడ్చేస్తాడు. ఈ సైకిల్ ఆఫ్ స్ట్రెస్ తట్టుకోలేక ఆల్మోస్ట్ 6,000 AA మీటింగ్స్, అంటే ఆల్కహాల్ అనానమస్ మీటింగ్స్ అని డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్లో 6,000 టైమ్స్ ఫెయిల్ అవుతాడు. 15 టైమ్స్ రీహాబ్కి వెళ్ళి మళ్ళీ ఫెయిల్ అయ్యి బయటకు వచ్చాడు. ఆయన జీవితంలో సుమారు $9 million. ఈ వ్యసనం నుంచి నేను బయటకు వస్తే బాగుండు, అందరిని నవ్విస్తున్నా, నేను ఏడుస్తున్నా, ఈ లోపల నా పరిస్థితి నాకు చూసి వెక్కిరి చేస్తూ అనిపిస్తూ ఉంది. ఐ డోంట్ నో హూ కెన్ రెస్క్యూ మీ అని ఏడుస్తూ $9 million ఖర్చు పెట్టాడు, కానీ విఫలమైంది. ఒకరోజు సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయాడు. తీరా కాజ్ ఆఫ్ డెత్ ఏంటని చూస్తే కీటమైన్ ఓవర్డోస్ అయింది. కీటమైన్ ఓవర్డోస్ అయిపోయింది. బయటకు అందరు నవ్వించాలని చూస్తున్నావు, లోపల నువ్వే ఏడుస్తున్నావు. చార్లీ చాప్లిన్ ఒక మాట అన్నాడు అందరు నవ్విస్తూ, ఐఎమ్ మేకింగ్ ఎవ్రీవన్ లాఫ్ బట్ ఐ లవ్ రెయిన్ సో దట్ వెన్ ఐ క్రై నో బడీ సీస్ మీ. నా కన్నీరు ఎవరు చూడరని, వర్షం అంటే నాకు ఇష్టం, ఎందుకంటే నా ఏడుపు ఎవరు, నా కన్నీరు ఎవరు చూడ. ఈరోజు జీవిత పరమార్థం కొరకు ఎక్కడ పరిగెడుతున్నావో, ఏం చేస్తున్నావో ఈరోజు నీకు అర్థం కాని స్థితికి దిగజారిపోయావా? జ్ఞానైన సొలొమోను అంటాడు, ఇప్పుడు ప్రసంగం 2వ అధ్యాయం 3వ వచనంలో నవ్వు ట్రై చేశాడు, కామెడీ షోస్ ట్రై చేశాడు. 3వ వచనంలో ఆల్కహాల్ ట్రై చేశాడు. మతిహీనత యొక్క సంగతి, పిచ్చోళ్ళగా ఉంటే ఎలా ఉంటుందో కూడా ట్రై చేశాడు. సొలొమోను ఆల్రెడీ ట్రై చేసి అది కూడా వేస్ట్ అని చెప్పాడు.